ఒక విష్ణు ఆలయం ఉంది. ఆ విష్ణు ఆలయానికి ఆ దగ్గరలోనే ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్య వీళ్ళంతా ఉండేవాళ్ళు. వాళ్ళకు చిన్న పాప ఉంది. అమ్మ పాప పేరు ఇందు. ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ చెప్పేది, నీకు ఏది ఉన్నా సరే, నీకు ఆకలి అయినట్టుగా వెంకటేశ్వర స్వామికి కూడా ఆకలి అవుతుంది, ఎప్పుడైనా సరే ఆయనకి పెట్టి నువ్వు తినాలి అని చెప్తుంది. సరే తను ఏం చేస్తుంది, ఎప్పుడు ఒక పండు దొరికినా తీసుకుపోయి దేవుడికి పెట్టుకొని వస్తుంటుంది. ఒకరోజు ఆ పండు తీసుకొని వెళ్తూ ఉంటే మధ్యలో ఒక బీద అంటే ఒక పిచ్చగాడు ఉండేసి, అమ్మ నాకు ఆకలి అవుతుంది, నాకు ఆ పండు, అమ్మ నాకు ఆకలి అయితే ఒక పండు అని అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఆలోచిస్తుంది, ఇది దేవుడి కోసం తీసుకెళ్తున్నాను కదా, ఈ బిచ్చగాడికి ఇస్తే ఎలాగా అని చెప్తుంది. కానీ అతను బాగా ప్రోద్బలం చేయడం మూలాన, అయ్యో ఇతను చాలా ఆకలిగా ఉన్నాడని చెప్పి ఆ పండుని అతనికి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి తన మనసులో అనుకుంటుంది, అయ్యో నేను తప్పు చేశాను, నేను దేవుడి కోసం తీసుకెళ్లే పండు ఇతనికి ఇవ్వాల్సి వచ్చింది, ఎట్లాగా దేవుడు ఆకలితో ఉంటాడు కదా, దేవుడు ఆకలితో ఉంటాడు కదా అని వెళ్ళింది ఈ అమ్మాయి. వెళ్ళి అక్కడ దండం పెట్టుకుందామని చూస్తే ఏదైతే పండు ఆ బిచ్చగాడికి ఇచ్చిందో ఆ పండు ఆ స్వామి ముందు పెట్టబడింది. చాలా సంతోషపడింది. చూసారా, మంచి మనసుతోనే ఆ అమ్మాయి అక్కడ చేసిన దానము చివరికి భగవంతుడికి ముట్టింది. అది అంటే భగవంతుడికి ముట్టాలంటే నువ్వు ఇంత చేస్తున్నావు అనేది కాదు, ఏ భావనతో చేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్. కోట్లు ఉన్నాయి కాబట్టి విసిరేస్తా, డబ్బు ఉంది కదా అనేది కాదు. మనస్ఫూర్తిగా పుష్పం, పత్రం, ఫలం తోయమని స్వామికి ఏది ఇచ్చినా ఆయనకి చెందుతుంది. కాబట్టి ఈ కొత్తలో జై శ్రీమన్నారాయణ.